సినిమాలలో ఒక కులం పేరుతో ఉండే టైటిల్స్ ఇప్పటికే చాలా వచ్చాయి. అప్పట్లో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మోహన్ బాబు హీరోగా నటించిన 500వ సినిమా రాయలసీమ రామన్న చౌదరి, జూనియర్ ఎన్టీఆర్ ఆదికేశవరెడ్డి, చిరంజీవి ఇంద్రసేనారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో రెడ్డి నాయుడు పేర్లతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే సోషల్ మీడియా పెరిగిన తర్వాత టైటిల్లో కులం పేరు చేర్చాలంటే కొద్దిగా ఆలోచిస్తున్నారు దర్శకులు. ఇంకా చెప్పాలంటే అలాంటి టైటిల్స్ పెట్టకపోవడం చాలా బెటర్ అనుకుంటున్నారు వాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత 2 ఏళ్ల క్రింద వీరసింహారెడ్డి అంటూ మళ్ళీ అలాంటి ఒక టైటిల్తో వచ్చాడు బాలకృష్ణ. స్టార్ హీరోల వరకు ఇలాంటి టైటిల్స్ పెడితే చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది, కానీ చిన్న సినిమాలకు పెడితే మాత్రం అది ఖచ్చితంగా పబ్లిసిటీ కోసమే పెట్టినట్లు బయట కనిపిస్తోంది. ఇప్పుడు దీని గురించి టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమాకు చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్ పెట్టారు. మల్యాద్రి రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సురేఖ వాణి కూతురు సుప్రీతారెడ్డి ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక సినిమా వస్తుందని చాలామందికి తెలియదు, కానీ కేవలం టైటిల్తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా అయిపోయింది. దానికి ప్రత్యేకంగా కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్ చాలు. ఒకప్పుడు నాయుడు గారి కుటుంబం, జస్టిస్ చౌదరి అంటూ చాలా సినిమాలు ఈ పేర్లతో వచ్చాయి. అప్పుడు ఎవరు పెద్దగా క్వశ్చన్ చేయలేదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా బలంగా ఉంది. చిన్న సినిమాలకు ఇలాంటి టైటిల్ పెట్టారంటే ఖచ్చితంగా అది ప్రమోషన్ కోసమని అర్థం చేసుకోవచ్చు. వేరే టైటిల్స్ చాలా వరకు అందుబాటులో ఉన్నా కూడా ఇలాంటి టైటిల్ వెతికి మరి తమ సినిమాకు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎలా ప్రమోషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. నిజానికి అందులో తప్పు కూడా లేదు, ఎందుకంటే చిన్న సినిమాలకు ఒక న్యాయం, పెద్ద సినిమాలకు మరొక న్యాయం ఉండదు కదా. కాకపోతే ఇలా 2 కులాలను ఒకే సినిమా టైటిల్లో పెట్టడం వల్ల ఎలాంటి రియాక్షన్ అక్కడి నుండి వస్తుందో ఊహించడం కష్టం. ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు అంటే మా సినిమా కథకు అది బాగా సెట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. కథకు సెట్ అవుతుందని పెట్టారా, లేదంటే ప్రమోషన్ బాగా వస్తుందని పెట్టారా అని మీడియా వాళ్ళు వెంటనే వాళ్ళకు కౌంటర్ కూడా వేశారు. కానీ చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయి టీం మాత్రం దీని మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఖచ్చితంగా మీరు చూసి ఇదే టైటిల్ పర్ఫెక్ట్ అని మాకు చెప్తారు అంటున్నారు వాళ్ళు. అప్పుడే ఈ సినిమా గురించి యూట్యూబ్లో డిస్కషన్స్ మొదలైంది. ఇలా కులాల పేరుతో సినిమా టైటిల్స్ పెట్టడాన్ని నిషేధించాలి అంటున్నారు కొంతమంది. ఇప్పుడే ఇన్ని చర్చలకు దారితీస్తే రేపు విడుదలైన తర్వాత ఈ సినిమా ఇంకెన్ని చర్చలకు దారితీస్తుందో చూడాలి.